గాడ్ బ్లెస్ యూ ఆల్. వెల్కమ్ టు మై ఫ్రెండ్లీ మ్యాథ్స్ ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేద్దాం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి ఒక వర్డ్ ప్రాబ్లం. ఓకే, ఇటువంటి క్వశ్చన్స్ చేసేటప్పుడు మీకు ఒకవేళ డిఫికల్టీ అనిపిస్తుంటే కొంచెం జాగ్రత్తగా చూడండి. చాలా ఈజీగా మనం వీటిని సాల్వ్ చేయొచ్చు. ఈజ్ ఇట్ పాసిబుల్ టు డిజైన్ అ రెక్టాంగులర్ మ్యాంగో గ్రో హూజ్ length is twice its breadth, ఓకేనా, and the area is 800 square meter. If so, find its length and breadth కూడా మనం తీయాలి. ఓకే, ఫస్ట్ చెప్పాలి ఈజ్ ఇట్ పాసిబుల్ టు డిజైన్, ఇలాగ ఒక మ్యాంగో గ్రో చేయొచ్చా, దీని లెంగ్త్ అయితే బ్రెడ్త్ కన్నా డబల్ ఉంది, ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్. ఓకేనా, అండ్ ఏరియా ఎంత వస్తుంది, 800 స్క్వేర్ మీటర్. సో మనం ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం అంటే ఫస్ట్ మనం బ్రెడ్త్నేమో ఎక్స్ అనుకుందాం, అప్పుడు ఇది ట్వైస్ కాబట్టి లెంగ్త్ 2x అయిపోతుంది. ఓకే, లెట్ ద బ్రెడ్త్ ఆఫ్ ద మ్యాంగో గ్రో బీ ఎక్స్. యూనిట్స్ ఏమైనా తీసుకోక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు సొల్యూషన్లో మనకి యూనిట్స్ అక్కల. దెన్ ద లెంగ్త్ ఆఫ్ ద మ్యాంగో గ్రో విల్ బీ 2x గివెన్, డబల్ అన్నాడు కదా, లెంగ్త్ ఈజ్ ట్వైస్. సో బ్రెడ్త్ ఎక్స్ అండ్ లెంగ్త్ 2x అయిపోతుంది. ఏరియా ఆఫ్ అ రెక్టాంగిల్ మీకు ఇది తెలిసి ఉండాలి, ఇది తెలియపోయి ఇక్కడ ఫార్ములా మీరు కనుక తప్పు వేసేస్తే క్వశ్చన్ తప్పైపోతుంది. ఓకేనా, అందుకు చిన్న క్లాసెస్లోంచి కూడా మనం ఏరియాలు అవి చదువుతూ ఉంటాం, అవన్నీ కూడా గుర్తు పెట్టుకుంటూ ఉండాలి. లేదంటే మళ్ళీ చక్కగా మీరు బ్రష్ అప్ చేసేసుకుంటూ ఉండొచ్చు ఇవన్నీ ఫార్ములాలు ఒకసారి, మీరు కన్ఫ్యూజన్స్ లేకుండా. సో ఏరియా ఆఫ్ ద రెక్టాంగులర్ మ్యాంగో గ్రో ఈజ్ ఈక్వల్ టు, రెక్టాంగులర్ కాబట్టి లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ వస్తుంది. ఓకేనా, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి. లెంగ్త్ ఎంత 2x అండ్ బ్రెడ్త్ ఎక్స్, 2x ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x స్క్వేర్ అయిపోతుంది. ఏరియా ఎంత ఇచ్చాడు, 800 స్క్వేర్ మీటర్ ఇచ్చాడు, అంటే 2x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 800 అయిపోయింది, గివెన్ ఇన్ ద క్వశ్చన్. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్కి ఏం చేస్తాం, రెండు వైపులా 2తో డివైడ్ చేసేస్తే ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇది 400 అయిపోతుంది. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 400. ఓకేనా, ఇక్కడి నుంచే మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 400, దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 20 స్క్వేర్ అయిపోతుంది. ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అయిపోయి 20 బయటకు వస్తుంది, అందుకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ మైనస్ 20. ఓకే, ఇది ఇప్పుడు మనకి దీని నుంచి ఫస్ట్ మనం చూద్దాం, మనకి ఏంటంటే ఇవి చేయగలమా, అంటే మనకి రూట్స్ కనుక రియల్ వచ్చేస్తే మనం అది చేయగలం అనమాట. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 400 ఈజ్ ఈక్వల్ టు 0. దీని నుంచి ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 400, ఈ 400ని ఈజ్ ఈక్వల్ టు కిట్ తెస్తే ఇది మైనస్ అయిపోతుంది. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 400 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో వచ్చేసింది ఈ ఫామ్లో. ఎక్స్ పవర్ 2లో ఉంది, ఎక్స్ కోషంట్ 0 లేదు. ఓకేనా, ఎక్స్ స్క్వేర్ ఎక్స్ మ్యాక్సిమం పవర్ ఇందులో 2 ఉంది, ఎక్స్ తర్వాత ఎక్స్ స్క్వేర్ ది కోషంట్ ఏమో ఇక్కడ 1 ఉంది, 0 కాదు, కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తాం, ఎక్స్ స్క్వేర్ మైనస్ 400 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇందులో ఏంటి, దీని అర్థం ఎక్స్ స్క్వేర్ ప్లస్ 0x ప్లస్ మైనస్ 400 ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. ఇది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఉంది. ఇప్పుడు ఇందులోంచి ఏ ఎంత వస్తుంది, A1 వస్తుంది, బి ఎంత వస్తుంది, B0 వస్తుంది, సి ఎంత వస్తుంది, సి మైనస్ 400 వస్తుంది. ఓకేనా, ఇలా చూస్తున్నాం. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 400 అంటే మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 400. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఎక్స్ టర్మ్ లేదు కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ కోఎఫిషియంట్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 400. ఇప్పుడు ఇది మనకి డిస్క్రిమినేట్ ఫార్ములా ఏంటి, బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ మైనస్ 4ac. ఇప్పుడు బీ స్క్వేర్ బి ఎంత 0 వచ్చింది మనకి, సో 0 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ 1 వస్తుంది అండ్ సి మైనస్ 400 వస్తుంది. సో ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, డి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 1600 అంటే ఇది గ్రేటర్ దెన్ 0 అవుతుంది. డిస్క్రిమినెంట్ గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్ ఉన్నాయి ఈ ఈక్వేషన్కి, 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్. అవేంటి మనకి ఇక్కడ తీసాం మనం, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 400 కదా, అందుకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 400, దట్ ఈజ్ ఈక్వల్ టు 20 ప్లస్ మైనస్లో వస్తుంది 20.
ఓకేనా. అప్పుడు ఇది మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ మైనస్ 20 వచ్చేసింది. ఈ డిస్క్రిమినెంట్ 0 కన్నా పెద్దది కాబట్టి ఇట్ హ్యాస్ టూ డిస్టింక్ట్ రియల్ రూట్స్ వచ్చేసాయి. అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ మైనస్ 20. ఓకేనా. ఇప్పుడు సారీ, ఇక్కడ డిస్టింక్ట్ కాదు, ఈక్వల్ వస్తుంది. చూసారా, ఇక్కడ టూ డిస్టింక్ట్ కాదు, టూ ఈక్వల్, టూ రియల్ రూట్స్ వచ్చేసాయి. ఈక్వల్ అయినా రావచ్చు ఏదైనా. అప్పుడు మనకి ఏంటంటే ప్లస్ మైనస్ 20 కదా. సో మేజర్ ఆఫ్ లెంగ్త్ కెనాట్ బి నెగిటివ్. -20 రాలేదు ఇక్కడ. లెంగ్త్ని మనం మైనస్లో చూడడం కాబట్టి +20 కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఎక్స్ ఏమనుకున్నాం మనం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనం బ్రెడ్త్ అనుకున్నాం కదా, బ్రెడ్త్ ఆఫ్ మ్యాంగో గ్రూప్ బి ఎక్స్ అనుకున్నాం. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20 వచ్చింది. సో లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు 40 మీటర్. ఇది దీని సొల్యూషన్. లెంగ్త్ ఎంత, లెంగ్త్ 40 మీటర్, బ్రెడ్త్ 20 మీటర్ అయిపోయింది. దీనికి టూ రియల్ రూట్స్ వస్తున్నాయి కాబట్టి మనకి ఇది మనం ఫ్రేమ్ చేయొచ్చు. ఈజ్ ఇట్ పాసిబుల్ టు డిజైన్ అన్నాడు కదా. ఎస్, వీ కెన్ డిజైన్ సచ్ రెక్టాంగులర్ మ్యాంగో గ్రూ హూజ్ లెంగ్త్ ఈజ్ 40 మీటర్ అండ్ బ్రెడ్త్ ఈజ్ 20 మీటర్. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు బాగా యూస్ఫుల్ అనిపించి క్వశ్చన్ బాగా అర్థమైపోతే ప్లీజ్ దీన్ని లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వరకు తప్పకుండా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ